దయచేసి సురేష్ రాజశేఖర గారి దగ్గరకు వచ్చి 2 నిమిషాలు మీటింగ్ స్టార్ట్ అయితే దయచేసి అమ్మా మీరందరూ రండి, అందరు చుట్టాలి. ఆ క్రీడ కూర్చున్నారు వీడకే ఉన్నాడు కానీ రండి. కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమంలో వారు ముందుండి పనిచేయడం జరిగింది. వారు ఈరోజు ఈ కార్యక్రమం రావడం ఒక అట్రాక్షన్. అదేవిధంగా పల్లా గారితో పాటు చేవెళ్ళ సంపత్ గారు, కుమ్రవెల్లి దేవస్థానం చైర్మన్, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జన్యాం చేసుకుంటూ ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం గణేష్ ముందు స్వాగత ఉపన్యాసము మాట్లాడాల్సిన కోరుతున్నారు. తర్వాత సురేష్ కుమార్ మాట్లాడాలి. జై తెలంగాణ. ఈరోజు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మన గన్పూర్ హెడ్ క్వార్టర్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు పెద్దలు పల్ల రాజేశ్వర రెడ్డి గారికి మరియు మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మనందరి ప్రియతమ నేత మన స్థానికుడు డాక్టర్ రాజన్న గారికి ముఖ్యంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలందరికీ మరి వేదిక మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ మన నియోజకవర్గాన్ని గత 20 సంవత్సరాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి నేత మన డాక్టర్ రాజన్న. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా మన గన్పూర్ నియోజకవర్గానికి పెద్ద ఘనమైన చరిత్ర ఉన్నది. ఆనాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏకైక మంత్రిగా ఉన్న కడెన్ సిఆర్ని కాదని 2001లో తెలంగాణ రాష్ట్రమే ఎజెండాగా ఇక్కడ స్థానికంగా ఎంపీపీని గెలిపించుకున్నటువంటి ఎంపీపీ చరిత్ర గెలిపించుకున్న ఘనత మన శ్రీశంకం నియోజకవర్గం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 9 సంవత్సరాలు ఏకదాటిగా మంత్రిగా వెళ్ళినటువంటి కడెన్ సిఆర్ని 2004లో చిత్తుగా ఊడగొట్టి గన్పూర్ నియోజకవర్గం అవతల తరిమినటువంటి చరిత్ర ఇది గన్పూర్ గడ్డగా దక్కిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ మొత్తం కూడా యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే బిడ్డలు ఎవరు కూడా ఆత్మ బలిదానం చేసుకోవద్దని చెప్పేసి ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీకి మనందరం గెలిపించిన ఎమ్మెల్యే పదవికి మనందరి కోరిక మీద రాజీనామా చేసి మన ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ దాకా నిలబెట్టినటువంటి ఘనత మన గన్పూర్ నియోజకవర్గానికి ఉందనే విషయం మర్చిపోవద్దు. అదేవిధంగా మనందరం కూడా తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారు హక్కులను చేర్చుకున్నటువంటి కడెన్ సిఆర్ మనం గెలిపించుకుంటే మనందరం కూడా మోసం చేసి ఈరోజు గన్పూర్ నియోజకవర్గ పరువును తీసి మన పరువునంతా కూడా ఢిల్లీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి చరిత్ర నీచమైన చరిత్ర కడెన్ సిఆర్ది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కడెన్ సిఆర్ని చిత్తుగా మరోసారి ఓడించి నియోజకవర్గ పొలిమేరలు కూడా అడుగు పెట్టకుండా తరిమి కొట్టాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు నమస్కారం చేసుకుని ఇప్పుడు ఇన్ని అవకాశాలు చేసుకొని మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి కేసీఆర్ గారి దగ్గర పోయే రోజు కూడా కేసీఆర్ గారితో భోజనం చేసి కేసీఆర్ గారి దగ్గర డబ్బులు తీసుకొని ఇవాళ పార్టీ బీఫామ్ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని మోసం చేసి ఇవాళ తెలంగాణ కార్యకర్తలు అందరూ కలిసి ఆయన ఎమ్మెల్యే చేస్తే మనందరినీ మోసం చేసిపోయిన కడియం సిఆర్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. ఇంత నీచపరుడు ఇంత గలీజు కడియం సిఆర్ దొంగ ఇవాళ మనం గిట్లాంటి ఎమ్మెల్యే చేసుకున్నామనే పరిస్థితి ఉన్నది. బిడ్డ కడియం సిఆర్ గారు ఇవాళ ఈ ఎలక్షన్స్లలో నీకు నీ బిడ్డకు రాజకీయ సమాధి చేసుడు ఖాయం. ఇవాళ కార్యకర్తలే కాదు సాధారణ ప్రజలు కూడా అనుకుంటున్నారు కడియం సిఆర్ అంటే గింత నయవంచన గింత దొంగన. ఒక పార్టీ బీఫామ్ అనౌన్స్ అయినాక ఒక పార్టీ మారిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కడియం సిఆర్. కాబట్టి కడియం సిఆర్ బిడ్డకు స్టేషన్ గన్పూర్ ప్రజలు ఈ వరంగల్ ఎంపీ కాన్ఫరెన్స్ లో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ లో ఉన్నారు కూడా భయపడతారు. మీరు ఎన్ని అవకాశం ఉండి ఎన్ని అధికారం ఉండి అట్లా పోయే మనిషి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా భయపడతారు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేరు, బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లేరు. ఇవాళ బీసీ కులంలో పుట్టి ఇవాళ బయళ్ళ కులాన్ని మీదేసుకొని ఇవాళ మాదిగలు కూడా అన్యాయం చేసి మాదిగ కులాన్ని కూడా వాడుకున్నారు. కాబట్టి ఎస్సీలు బీసీలు ఏ కులం కూడా కడియం సిఆర్ ఓట్లేయడానికి సిద్ధంగా లేరు. బీసీలు మరి ముఖ్యంగా ఎస్సీలు మాత్రం ఇవాళ చెంపపెట్టిన కడియం సిఆర్ ని రాజకీయ సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనము కూడా కార్యకర్తలు ఈ అవకాశాన్ని వాడుకొని రానున్న రోజులలో
కడియం శ్రీహరి కూడా ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం, రాజన్నను ఎమ్మెల్యే వేసుకోవడం ఖాయం, కడియం శ్రీహరి ఈ కాన్స్టిట్యూన్సీని తన్ని కొట్టడం ఖాయం, ఆయనకు ఆయన బిడ్డకు రాజకీయ సమాధి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజన్నకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ప్రస్తుతం జనగామ ప్రజలు ఆశిస్తూ ఎమ్మెల్యేగా ఉన్న భవిష్యత్తులో జనగామ ఒక కన్ను అయితే రెండో కన్ను గన్పూర్ లాగా భావించి ఈ రెండు కన్నులా చూసుకుంటా మనం ఇలా గులాబీ జెండాకు ఓటేసినాం, కారు గుర్తుకు ఓటేసినాం. మనం ఓటేసిన కడియం శ్రీహరి మనని మోసం చేసిపోయిండు. కడియం శ్రీహరి మోసం చేసిపోయినా మీరందరూ కూడా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు గులాబీ జెండాకు హక్కున చేర్చుకున్నారు, కేసీఆర్ గారికి హక్కున చేర్చుకున్నారు, ఆశీర్వాదం ఇచ్చారు. కాబట్టి భవిష్యత్తులో కూడా అనేక విషయాలు కూడా అన్న మాట్లాడతారు. మనకు అన్నీ ఏం రాలేదో మహిళలందరూ కూడా మీకు తెలుసు. 2500 రూపాయలు ఇస్తారని ఒక్క రూపాయి కూడా మనకి ఇవ్వలే. 2000 నుంచి 4000 పింఛన్ ఇస్తారని చెప్పేసి కూడా ఇవ్వలే. మన ఇంట్లో 1,00,000 రూపాయల మీద తులం బంగారం పెడతానని కూడా చేయలే. మన ఇంట్లో కాలేజీ పోయే అమ్మాయి ఉంటే స్కూటీ కొనిస్తానని కూడా ఇవ్వలే. రైతు బంధు వేయలే, రైతు బీమా కొనసాగించట్లే, 24 గంటల కరెంటు లేదు. ఇవాళ ఇన్ని మోసాలు చేసి రుణమాఫీ 2 లక్షలు చేస్తానని కూడా చేయలే. అంటే ఒక్క పైసా కూడా ఈ యొక్క 5 నెలల్లో కూడా 5 పైసల బిల్ల కూడా ఒక అమ్మకు కానీ ఒక అయ్యకు కానీ లేకపోతే ఎవ్వరికి ఇవ్వలే. ఒక మూరెడు మోరి కూడా కట్టలే, తట్టెడు మట్టి పోయలే. ఏమీ చేయని ప్రభుత్వానికి అండగా మనం ఎందుకు ఉండాలని దయచేసి ఆలోచించండి. కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. నేను మీ ప్రాంత బిడ్డగా, స్టేషన్ గన్పూర్ బిడ్డగా మీకు ఏ ఆపద వచ్చినా కూడా నేను ఖచ్చితంగా ఉంటా, జనగామలనే ఉంటా. ఖచ్చితంగా మీ యొక్క కష్టాల్లో, దుఃఖాల్లో, బాధలో ఈ ప్రాంత బిడ్డగా నేను పక్కకు పోయి ఎమ్మెల్యే గెలవచ్చు, కానీ మీ యొక్క అవసరాలను తప్పనిసరిగా తీరుస్తా, మీ బాధలు పంచుకుంటా అని చెప్పేసి చెప్తూ ఈ ఎన్నికల్లో ఒక అవినీతిపరుడైన కడియం శ్రీహరికి ఇవాళ నీతిపరుడైన సుధీర్ కుమార్ జరుగుతున్న పోరాటం, ఒక అసమర్థ ప్రభుత్వానికి ఒక సమర్థ కేసీఆర్కి జరుగుతున్న పోరాటం. ఇందులో దయచేసి కారు గుర్తుకు ఓటేసి వాళ్ళకి చెప్తేనే మన 2500ని ఖచ్చితంగా అడగగలుగుతాం. 4000 పింఛన్ ఎందుకు పెంచమని అడగగలుగుతాం. తులం బంగారం పెడతాన్నావు కదా ఎందుకు పెట్టలేదని అడగగలుగుతాం. స్కూటీ ఎందుకు ఇవ్వమని చెప్పేసి అడగగలుగుతాం. రైతు బంధు వేయమని అడుగుతాం. రైతు బీమా కొనసాగించమని అడుగుతాం. మా 7 రిజర్వాయర్లు నింపమని అడుగుతాం. కాబట్టి దయచేసి సమయం అయిపోతుంది కాబట్టి అన్ననే మొత్తం మాట్లాడతారు. నేను మీకు మళ్ళొకసారి చెప్పింది అయినా, నేను సోడశిపల్లి బిడ్డగా, గన్పూర్ నియోజకవర్గ వాసిగా, ఎమ్మెల్సీగా ఇన్నిలో బట్టి చేసిన సేవలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తా. 5 సంవత్సరాలు కూడా మీరు గులాబీ జెండా ఎమ్మెల్యేని అనుకున్నారు, నేను కూడా గులాబీ జెండా ఎమ్మెల్యేని. కాబట్టి ఈ ఎమ్మెల్యే పారిపోయినా తన కుటుంబం కోసం, తన యొక్క స్వార్థం కోసం, తన బిడ్డ కోసం పోయినా నేను మీరు వేసిన ఓట్లకు ఖచ్చితంగా ఈ 2 కళ్ళలాగా జనగామని స్టేషన్ గర్పుని చూసుకుంటానని చెప్పేసి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ కారు గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. గణపురం అమ్మ అయితే, గణపురం అయ్య అయితే, తమ్ముడైతే, అన్న అయితే, వదిన అయితే, అన్ని వరుసలు ఉన్న వాళ్ళందరూ కూడా చేలే పట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ఈరోజు సుధీర్ కుమార్ కేసీఆర్ గారి, బాబు కొంచెం సౌండ్ పెంచు, కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థిగా భూపాల్పల్లి, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, గన్పూరు, పాలకుర్తి 7 నియోజకవర్గాలు కలిపి 18,16,000 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఇది ఒక గణపురం ఎన్నిక కాదు. కానీ ఇవాళ తెలంగాణ మొత్తం కూడా గణపురం మొత్తాన్ని చూస్తున్నారు. ఎందుకంటే కడియం శ్రీహరి చేసిన మోసానికి అందరు కూడా అంటున్నారు.
ఎందుకంటే 72 వయసులో మరి ఈరోజు నీచ నికృష్టమైన పనిచేసి మరి ఆయన అమ్ముడు పోయిండు. ఆయన పోవడం కాకుండా తన బిడ్డను కూడా రాజకీయ వ్యభిచారం అంటారు, రాజకీయాల్లో బిడ్డను తీసుకొచ్చి ఆమెను కూడా కాంగ్రెస్ కు అమ్మేసిండు. అలాంటి నీచ చరిత్ర మనందరం ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కడియం శ్రీహరి గారు మన గణపురం నియోజకవర్గంలో 94 నుండి 2004 10 సంవత్సరాలు టీడీపీలో మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండి ఆయన చేసింది ఏంటంటే ఎన్కౌంటర్లు మాత్రమే చేసిండు. ఏమి అభివృద్ధి చేసిండంటే ఎన్కౌంటర్లను మాత్రమే ఇక్కడ అభివృద్ధి చేసిండు. బడుగు వర్గాల బీద వర్గాల అందరినీ కూడా మరి అన్నలకు అన్నం పెడుతుండని ఇన్ఫార్మర్లను అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేసి వారిని చంపుతా ఉంటే ఆనాడు అన్నలు ఆయనకు దళిత దొరాని పేరు పెట్టిండు. ఆయన చెప్పుకుంటాడు, నేను నీతి నిజాయితీ పరుడు అంటాడు. తుర్కేం కాదు, తోటకూరేం కాదు, నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో ఒక్కసారి చెప్పాలా. గణపురంలో 7 రిజర్వాయర్లు తీసుకొచ్చిందంటే డాక్టర్ రాజన్న, నేషనల్ హైవే తీసుకొచ్చి 8 బ్రిడ్జిలు తీసుకొచ్చిందంటే డాక్టర్ రాజన్న, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి తీసుకొచ్చిందంటే డాక్టర్ రాజన్న, అందరు బజారం లేకపోతే అందరు బ్రిడ్జి తీసుకొచ్చిందంటే డాక్టర్ రాజన్న, పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చిందంటే డాక్టర్ రాజన్న, జ్యోతిరావు పూలే పాఠశాల, మైనార్టీ పాఠశాల, కస్తూర్బా పాఠశాల, మోడల్ స్కూల్, ఇవన్నీ నేషనల్ హైవేతో పాటు సెంట్రల్ లైటింగ్ పెట్టేసి ఈ రోడ్డు ఉన్నదంటే మనం తీసుకొచ్చింది. ఇక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్డు తీసుకొచ్చిందంటే మనము, అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ మనము, బాబు జగ్జీవన్ స్టాచ్యూ మనము, అక్కడ సూడిపల్లిలో అంబేద్కర్ స్టాచ్యూ మనము, ఏది చూసినా రాజన్న మార్కే తప్ప కడియం షేర్ మార్కు అవినీతి, కడియం షేర్ మార్కు ఆయన ఎన్కౌంటర్లు, కడియం షేర్ మార్కు అహంకారి, ఆయన నరరూప రాక్షసుడు అని చెప్పడానికి నీతి మాలిన మరి ఆత్మవంచన చేసుకుని ఈరోజు అమ్ముడు మీద వ్యక్తి కడియం శ్రీహరి గారు. నన్ను కాదని కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి నేను మళ్ళీ నువ్వు కనుక రాజకీయ టికెట్ ఇస్తే నేను కాంగ్రెస్ కు పోతా అని చెప్పేసి కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకొస్తే ఎవరికి ఇష్టం లేకున్నా కూడా కేసీఆర్ గారు ముఖం చూసి నీకు ఓటేసిండు. గెలిచిన తర్వాత ఈరోజు పార్టీని గట్టిపడవలసిన బాధ్యత తీసుకుని ఉండవలసింది పోయి ఈరోజు మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ నా బిడ్డకు టికెట్ కావాలని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి బిడ్డ కూడా టికెట్, ఆయన టికెట్ తీసుకుంటే 25 కోట్లు, కల్వకుంట్ల కవితక్క 3 కోట్లు, కేశవరావు గారు 2 కోట్లు, మొత్తము 30 కోట్లు తెచ్చుకున్నాడు. అడుక్కునుడే ఆయనకు అలవాటు. తర్వాత బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకుంటే మళ్ళీ 25 కోట్లు. తర్వాత పంచపక్ష పరిమాణాలు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు 4 గంటల వరకు కేసీఆర్ దగ్గరుండి తెల్లారగనే కాగితం రాసి ఏమని కేసీఆర్ గారు దొంగ లంగా అవినీతి పరుడు భూ కబ్జాదారుడు తర్వాత ఫోన్ టాపింగ్ లో ఉన్నాడు కాబట్టి అని అభం శుభం తెలియని కడియం కావ్యతో లెటర్ రాయించాడు. ఈ దున్నపోతు గాడిద వేదవ కడియం శ్రీహరి బిడ్డతో తప్పులు రాయిస్తాడా? బిడ్డకి ఏం తెలియదు. అప్పుడు అమాయకురాలు పాప ఆమెకి ఏం తెలియదు. ఏడ సంతకం పెట్టమంటే ఆయనే సంతకం పెట్టారు. కావ్య ఏం తెలుసు ఆమెకు? రాజకీయాల్లో ఓడే వాళ్ళు కూడా తెలియదు. ఆమెకు బీఆర్ఎస్ పార్టీలో మెంబర్షిప్ లేదు, ఇప్పుడు మీద కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ లేదు. ఎన్నడూ కాంగ్రెస్ చేయన్న సందర్భం లేదు, బీఆర్ జిందాబాద్ అన్న సందర్భం లేదు. అలాంటి వ్యక్తి మరి ఇక్కడ 55 కోట్లు తీసుకొని పోయి ఇదో నేను బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేస్తా, నేను ఎమ్మెల్యే గెలిచి వస్తున్నా, నా బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చినా వస్తున్నానని రేవంత్ రెడ్డి దగ్గర 100 కోట్లకు సిగ్గు 100 కోట్లకు అమ్ముడు పోయిండు ఇద్దపుల్ బాజీ కడియం శ్రీహరి. రేవంత్ రెడ్డికి 100 కోట్లకు అమ్ముడు పోయిన నమ్మక ద్రోహి, విశ్వాసఘాతకుడు, నయవంచకుడు
ఎన్ని తిట్టినా కూడా తక్కువనే. అందుకని అందరూ ఒకటే అంటున్నారు తూనే. ఆయన పేరు తీస్తే ఇలా మొదటి మాట గుర్తొచ్చేది తూనే. ఎందుకంటే మహిళా మా తల్లులు ఎక్కువ కూడా బాధపడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్టు ఆడవాళ్లకు 2500 రూపాయలు నెలకి ఇస్తా అన్నాడు. 5 నెలలైంది, 12,500 రూపాయలు ప్రతి బిడ్డకు, ఆడబిడ్డకి ఇలా ఇది రేవంత్ రెడ్డి బాగున్నాడు. కళ్యాణ లక్ష్మి 1,00,000 మందికి పెళ్ళైంది. ఈ 1,00,000 మందికి 1,00,000 తులాల బంగారం బాగున్నాడు. 2,000 పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు, ఒక్క పైసా పెంచలే. రైతు బంధు 10,000 నుంచి 17,000 ఇస్తున్నాడు, ఒక్క పైసా పెంచలే. బిడ్డలకు చదువుకునే పిల్లలకు స్కూటీ కొనిస్తా అన్నాడు, స్కూటీ లేదు. నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తున్నాడు, అది లేదు. మరి ఎందుకు పోయినావు కడియం అంటే అభివృద్ధి కోసం అన్నాడు. ఏం అభివృద్ధి కోసము? నియోజకవర్గ అభివృద్ధి కోసం. నీ తొక్క నువ్వు తోటకూర, నీకెక్కడ అభివృద్ధి? ఏం తక్కువ ఉన్నది గణపురంలో? ఏం కావాలి? నీ ఎజెండా ఎన్ని చెప్పాలా? అభివృద్ధిని సాధించడానికి కాదు, ఆపడానికి పోయిండు. గణపురంలో 100 మంచాల హాస్పిటల్ మంజూరు చేసిన 37.5 కోట్ల పైసలు వచ్చినాయి. నేను ఎమ్మెల్యే అయినాక, మంత్రి అయినాక ఆ పని మొదలు పెడతానని దాన్ని ఆపేసిండు. 23,000 మనకు మున్సిపాలిటీ కావాల్సి ఉండే. వర్ధన్నపేట 9,000 ఉంటేనే ఆడ మున్సిపాలిటీ అయింది. 23,000 జనాభా ఉన్నా కూడా ఇది మున్సిపాలిటీ కాకుండా ఆపింది కడియం శ్రీహరి. టెక్స్టైల్ పార్కు ధర్మశాలలో రాకుండా ఆపింది కడియం శ్రీహరి. ఫైర్ స్టేషన్ వచ్చినాక కూడా ఇప్పటి వరకు ఓపెన్ చేయకుండా వచ్చింది కడియం శ్రీహరి. ఇప్పటి వరకు అయినా 2 సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే ఒక కామన్ డిగ్రీ కళాశాల కావాలంటే 25 ఏళ్ల కంచెలు ఎదురు చూసినా కూడా కాలేదు. మనం ఓన్లీ మహిళా రెసిడెన్షియల్ తీసుకొచ్చినాం, అది గణపూర్ బిల్డింగ్ అయితే అది వస్తుంది. ఆయన ఏదైనా ఆపిన చరిత్రే అభివృద్ధి చేసిన చరిత్ర కాదు, ఆయన ఆపిన చరిత్రే అభివృద్ధి చేసిన మనిషి కాదు. ఎందుకంటే ఈరోజు ఆయన అభివృద్ధి అయ్యడానికి, వాళ్ళ బిడ్డ అభివృద్ధి అయ్యడానికి పోయింది, కానీ మనములు అభివృద్ధి చేయడానికి కాదు. ఒకవేళ ఆది మనిషి ఇప్పుడు మళ్ళా మనము చెల్లి గుర్తుకు ఓటేస్తే, ఇదో నేను 2500 ఇయ్యలే నాకే ఓటేసిల్లు, నేను తులం బంగారం ఇయ్యలే నాకే ఓటేసిల్లు, నేను 2,000 పెన్షన్ 4,000 చేయలే నాకే ఓటేసిల్లు, నేను స్కూటీ ఎవరు కొనియలే అయినా నాకే ఓటేసిల్లు, రైతు రుణమాఫీ చేయలే అయినా నాకే ఓటేసిల్లు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలే అయినా నాకు ఓటేసిల్లు, ఒడ్ల మీద బోనస్ 500 పెంచలే అయినా నాకు ఓటేసిల్లు అని రేవంత్ రెడ్డి సెట్టెక్కి కూర్చుంటాడు. ఆయన కర్రు కాల్చి వాత పెట్టాలంటే ఆయనను ఓడగొడితే అక్కడ ఆయన ఓడిపోవాలి, ఇక్కడ కడియము కావి ఓడిపోవాలి, కడియము కావి ఓడిపోవాలి. ఎందుకంటే 60 ఏళ్ల కాంచెల్లి కడియం శ్రీహరి ఒక దళితుడు అని చెప్పుకొని నకిలీ దళితుడు, ఆయన నకిలీ దళితుడు, కల్తీ కులమే కల్తీ. రేవంత్ రెడ్డి అంటాడు కడియం శ్రీహరి నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే నువ్వు మాలోడువా మాదిగోడువా, నీ శీల పరీక్ష చేసుకో, నువ్వు అటీటోడి కాదట, అటీటు కాదట, అటీటోడివి కాదట, ఏందో నువ్వు అటో తెలియదట ఇటో తెలియదట, అందుకనే నువ్వు శీల పరీక్ష చేసుకో. నిజ నిర్ధారణ కమిటీ వేసి ఒకలేమో పద్మశాల అంటున్నారు, నువ్వేమో బయళ్ళు అంటున్నావు, మాల మాదిగ కాదని మోదుగుపల్లి నరసింహ కృష్ణమాదిగ అంటున్నాడు. నీ కులమేంది? నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఇప్పటివరకు ఎక్కడ నువ్వు చెప్పలే, కానీ చాలా మంది పరిశోధన చేసి కులమేందని తెలుసుకున్నారు. నువ్వు పుట్టింది పద్మశాలి ఇంట్లో, భార్య భర్తలు పచ్చని కాపురం చేసుకుంటే నీ అయ్య ఇంకా నర్సిపోయి ఆ కుటుంబంలో చిచ్చు పెడితే ఆ తల్లిని పూరగాన్ని వెళ్ళగొడితే వచ్చి మారుమానం వచ్చిందామే, మారుమానం వచ్చి వెంకన్న నర్సితో ఉన్నది. వెంకన్న నర్సి ఇంట్లో పెరిగినందుకు బయలులోడు అయిందట. అదే మరి ఒకవేళ బయలులోడు అనుకుంటే వాళ్ళ అయ్య వెంకన్న నర్సి చచ్చిపోతే తలగొరి గుండు గిక్కోవాలి. వాళ్ళ అవేమన్నదట, అరే మనం పద్మశాలిరా, వాడు బయలుడు, మనం గుండు గీకొద్దంటే గుండు గీకొద్దు పని చేసుకున్నాడు కడియం శ్రీహరి. వాడెట్లా బయలుడు అవుతాడు, ఎట్లా దళితుడు అవుతాడు? నీకు సిగ్గు స్వరం ఉండేది ఉంటే, ఏమన్నా ఇజ్జత్ ఉండేది ఉంటే DNA పరీక్ష చేసుకో, DNA పరీక్ష చేసుకొని నీ కులాన్ని నిరూపించు. అప్పుడు
జాతి ప్రజలందరూ కూడా దళిత జాతి బిడ్డలు నేను క్షమిస్తారు. ఎందుకంటే 60 ఏళ్ల కాంచెల్లి రిజర్వేషన్ వాడుకున్నావు. ఆయనే నకిలీ దళితుడు అంటే ఇక బిడ్డ ఉన్నది. బిడ్డ సంగతి ఆమెకు మతం మర్చున్నది. నేను కూడా బయలుదేరని అంటది. మరి ఎవరిని పెళ్లి చేసుకున్నావు? ఎక్కడోని పెళ్లి చేసుకున్నావు? ఆంధ్ర ఆయనను పెళ్లి చేసుకున్నది, గుంటూరుని పెళ్లి చేసుకున్నది, నజీర్ అనేటువంటి పెళ్లి చేసుకున్నది. ఓకే, లవ్ మ్యారేజ్లు చాలా మంది చేసుకుంటారు. ఓ రెడ్డి బిడ్డ ఓ మాదిగ అమ్మాయిని చేసుకుంటే రెడ్డి ఆయనకు వచ్చే 3 కోట్ల కట్నం పోతుంది. హైదరాబాద్ పోయి ఆటో నడిపేయాల్సి వస్తుంది. ఎందుకంటే అయ్యింట్లోకి రానియాడు. మన బాధపడితేనే ఆ పెళ్లి చేసుకోవాలి. ఇవాళ ముస్లిం పొందినప్పుడు నమాజ్ చదువుతామని చెప్పేసి సంతకం పెడితేనే ఆమె పెళ్లి అయింది. సో ఆ పెళ్లి అయినాక బిడ్డ పేరు, ముందుగాల బిడ్డ పేరు తియా నజీర్, రెండో బిడ్డ పేరు మెహందీ నజీర్ కడియం. తోక 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 ఇక్కడ తోక కడియం తోక అంటే అయ్య మోసం, బిడ్డ మోసం, మనుమరాలు కూడా రేపు రాబోయే రోజుల్లో మోసం చేయబోతా ఉంది. ఎక్కడన్నా గుంటూరు ముస్లిము మనవరాలకు కడియం పేరుంటుందా? ఎంత మోసమో చూడండి, ఎంత నయవంచనో చూడండి. కడియం శ్రీయర్ అంటే నాగుబాము కాదు, కట్లబాము. 2 నాలుగేళ్ళ కట్లబాము పగబట్టిందంటే ఎట్లుండదండి, అది అట్లుండదైన కథ. కానీ ఎంత సిగ్గుమాలిన చర్య. బిడ్డ మన్మరాలు కూడా కులము బయలులో ఉండాలనే ఉద్దేశంతో గుంటూరు పిల్లకు కులం ఎట్లొస్తుంది? మరి ఆ రకంగా రిజర్వేషన్ కొల్లగొట్టే కార్యక్రమము, ఆ రకంగా కడియం శ్రీ కులాన్ని మతాన్ని ఈరోజు బస్టు పట్టించిండు. కాబట్టి మనమందరం కూడా ఆయన మీద చర్య తప్పకుండా తీసుకోవాలి. మన చేతులు ఉన్న ఆయుధం ఓట్ అనే ఆయుధం. ఆయన బిడ్డ ఎందుకు కావ్యకంత భయపడతాడంటే కడియం గారి జుట్టు కావ్య చేతిలో ఉన్నది. ఆ జుట్టు ఏంటంటే ఈయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నుండి ఇక్కడ సంపాదిస్తుంటే అల్లుడు బిడ్డ మలేషియా సింగపూర్ పోయి ఈయన హవాలా ద్వారా డబ్బులు పంపిస్తా ఉంటే ఆ డబ్బులతోటి అక్కడ భూములు కొనిపెట్టారు. ఆ భూములు ఎక్కడని కావ్యకు మాత్రమే తెలుసు, నజీర్కు మాత్రమే తెలుసు. అప్పుడు 7-8 లక్షలకు కొంటే ఇప్పుడు దగ్గర 1.5 కోట్లు, 2 కోట్లు, 5 కోట్లు అట్లా రేటు పెరిగిపోయింది. బిడ్డకు మొత్తం కాగితాలు తెలుసు, భూమి ఎక్కడో తెలుసు. అయ్యకు మాత్రమే తెలియదు. పైసలు పంపించడం మాత్రమే తెలుసు. నాకు పంపించుడు 1000 కోట్ల ఆస్తులు ఈరోజు మలేషియా సింగపూర్లో ఉన్నది. ఆ గుట్టు మొత్తం కూడా కావ్య చేతిలో ఉన్నది. రాజకీయంగా ఎదగాలనే కోరికతోటి 100 సార్లు ఇట్లా కొట్లాటైంది. అయ్యకు బిడ్డకు కొట్లాట. ఏమంటుంది అది? అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటే నాకు రాజకీయ భిక్ష పెట్టబోతా అని చెప్పేసి బెదిరించి, అయ్యనేమో కావ్య బెదిరించింది, కడియమేమో కేసీఆర్ గారిని మరి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇద్దరికి టికెట్ ఇస్తే మరి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే గజ దొంగ కూడా కాదు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే గజ దొంగ, విశ్వాసఘాతకుడు. లోకంలో ఇంకేమన్నా తిట్లుంటే అన్ని తిట్లకు అరువుడు మాత్రమే కడియం శ్రీహరి. ఏ తిట్టు తిట్టినా కూడా తప్పులేదు. అందుకనే ఈరోజు మనం అందరం కూడా ఆయన ఏమంటాడు? నీతివంతుడు అంటాడు. మరి భూమి దాదాపు 6 కోట్ల ప్లాట్లు, ఇల్లు చూస్తే 10 కోట్లు. నీకు ఎమ్మెల్యే కాకముందు గచ్చు నేల, కిటికీలకు గోడ సంచులు, తెగిపోయే స్లిప్పర్లు, డొక్కు స్కూటర్ ఎట్లొచ్చినాయి? ఈ ఆస్తులన్నీ ఎట్లొచ్చినాయి? ఇగో నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, ఇక్కడనే సంపాదించుకున్నా. 84 నుండి డాక్టర్ పనిచేసిన, సంపాదించిన ప్రతి పైస కూడా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టి లెక్క ప్రకారం నా ఆస్తులు ఉన్నాయి. నేను డాక్టర్గా సంపాదించిన మా అయ్యవ్వది కానీ ఎవరిని కూడా తీసుకోకుండా ఈరోజు నేను ధిక్కార్చుకున్నా. తెలంగాణ రాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే 5 ఎకరాల మామిడి తోట నవాపేటలో ఉంటే అమ్ముకున్నా. 2009 కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినప్పుడు వికాస్ నగర్లో 1200 గజాలుంటే ఆ జాగాను అమ్ముకొని పోటీ చేసిన. 2018లో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మీకు అందరు హాస్పిటల్ అమ్మేసిన. గణపురంలో పక్కనే రైల్వే ట్రాక్ ఉంటే ఎకరం జాగుంటే అది అమ్మేసిన. నవాపేట 3 ఎకరాలుంటే అమ్మేసిన. నేనేమో అన్ని అమ్ముకుంటూ పోతా అంటే కడియం శ్రీగారేమో కొనుక్కుంటూ పోతాడు. దేవుడూరులో 34 ఎకరాలు ఉన్నాడు.
ఇక్కడే రాంపూర్లో ఆర్మిచర్ ప్లాంట్ పెట్టుకున్నాడు. పక్కనే గోడౌన్స్ ఉన్నాయి బినామీ పాటతోటి, హనుమంతరావు తోటి. ఇటు పక్కకు పెట్రోల్ బంక్ ఉన్నది. సిగ్గుశరం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు, ఇంకితం ఉండాలి కదా. పిల్లి పాలు తాగితే ఏమనుకుంటుంది, నన్ను ఎవ్వరు చూస్తలేదు అనుకుంటుంది. మొత్తం అందరు చూస్తా. నా భాగవతం కడియం శ్రీహరి భాగవతం ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే డాక్టర్ రాజయ్య కడియం శ్రీహరికి తగిన మిండెడని పేరున్నది లోకంలో. తగిన మిండెడు ఎవరంటే కడియం శ్రీహరికి మిండెడు డాక్టర్ రాజయ్య. కారణం ఏంటంటే ఆయన 4,000 మొన్న 7,000తో గెలిచిండు. ఎప్పుడు 10,000 లోపే. ఆయన నేను పెద్ద పోటీగానే అనుకుంటాడు. కానీ నేను 12,000, 33,000, 58,000, మొన్న చివరిగా 37,000తో గెలిచిన. దుమ్మదిప్పి తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగితే కడియం శ్రీహరి కంటే ముందు నేను ఉప ముఖ్యమంత్రి అయినా. ఈ రోజు హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ఎంట్రన్స్ క్వశ్చన్ డాక్టర్ రాజయ్య పేరు రాయాలి. రాత్రి నీకు మార్కు పడుతుంది, ఉద్యోగం వస్తుంది. అంతేగాని కడియం శ్రీహరి పేరు రాస్తే తుప్ప కథాముడిగా రాదు. ఇక నౌకరు కూడా రాదు. ఎవడన్నా అభిమానంతో అటు రాత్రి మాత్రం అట్టయిపోతుంది తప్ప వాడికి నౌకరు రాదు. అది రాజన్న అంటే. కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు రాజన్న అంటే ఇగో ఇయ్యాల కేసీఆర్ గారు పిలిచి రాజన్న గన్పూర్ కడియం శ్రీహరి గారి అంతమే నీ పంతం కావాలి. నమ్మించి మోసం చేసిండు, నమ్మక ద్రోహి, తిన్నింటి వాసాలకి పెట్టిండు. ఆయనను రాజకీయంగా బొందబెట్టడమే నీకు బాధ్యత అప్పచెప్తున్నా. ఎంపీ కాదు మినిస్టర్ కంటే ఎక్కువ ఈ బాధ్యత నీకని చెప్పేసి స్టార్ క్యాంపెయిన్గా భూపాల్పల్లి, పర్కాల్, ఈస్ట్, వెస్ట్, తర్వాత వర్ధనపేట, అదేవిధంగా పాలకుర్తి, గన్పూర్ అన్ని తిరుగు అని చెప్పేసి నాకు బాధ్యత అప్పచెప్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఆనాడు 2011లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు అంత ఉద్యమము సప్పబడిపోతున్నప్పుడు నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిటికనేలు పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం గిర్ర 3 సంవత్సరాలు తిరిగితే నా సామిరంగ తెలంగాణ వచ్చింది. తొలి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యారంటే నేను చేసిన త్యాగానికి ఆనాడు ఉప ముఖ్యమంత్రి రావడం జరిగింది. కానీ నువ్వు సిగ్గుమాలి ఎప్పుడు ఈ డప్పు నిమ్మడి కుమ్మడిపడ్డట్టే. నేను ఎడిపోతే కదా న్యాయమడే వస్తాడు. నేను సూటిగా పోతా ఉంటే ఆయన సాటుగా వస్తా అంటాడు. నేను సూటిగా పోతా ఉంటే అటు సాటుగా వస్తా అంటాడు. కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు, మోసాలు మెల్లగా పోయింది. ఎప్పుడు కేసీఆర్ సంకలం వచ్చిండు. నాకు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరాయి, ఎంపీ ఇచ్చాయి. తర్వాత సిలువలు పలువలు చేసి చెప్తే ఓ దుర్మార్గుడు సిలువలు పలువలు చేస్తే రాజయ్య అది పోయింది. నీ నియోజకవర్గంలో ఎవ్వరు కూడా ఏలు పెట్టాడని నాకు హామీ ఇచ్చి కేసీఆర్ నన్ను ఆశీర్వదించాడు. అదే ఆశీర్వాదం ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి బాధల్లో ఉంటే ఈ దుర్మార్గుడు పార్టీ వదిలిపెట్టి బిడ్డను కూడా ఎంపీ టికెట్ ఇచ్చిన పోయిన తర్వాత ఒక్కసారి వైరాగ్యంలోకి పోయినా మరి బీఆర్ఎస్ పార్టీ రాజన్న చిడిగా చూసుకోవచ్చు. తెలంగాణ మొత్తం ఉనికి పడుతున్నది ఈరోజు. రాజన్న తెలంగాణ రాజన్న మళ్ళీ రావాలి రాజన్న, నీ వల్లనే అవుతుంది రాజన్న అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా తెలంగాణ మొత్తంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత ఒక మాదిగ బిడ్డగా ఇవాళ తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ రాజన్న ఉన్నామంటే మీ అందరి ఆశీర్వాదం. 4 సార్లు మీరు గెలిపించిండ్రు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడే సంపాదించుకోవాలన్నారు. అది కేసీఆర్ గారి ద్వారా నా పేరు బంధం నింపాలనుకున్నాడు కడియం శ్రీహరి. నా బీఆర్ఎస్ పార్టీతో నా పేరు బంధం చెప్పాలనుకున్నాడు. కానీ ఆయనే తెగిపోయిండు. కొట్టండి సప్పట్లు. ఆయనే తెగిపోయిండు. ఆడే తెంపుకున్నాడు. దుష్టులు, దుర్మార్గులు ఎక్కువసేపు ఉండరు, తెగిపోతూనే ఉంటారు. ఇప్పుడు అసలు సిసలైన ఇత్తన పెట్లున్నాయి. ఇప్పుడు నా దగ్గర పాలంతా పోయింది. సంపాదించుకున్నాడు పోయిండు, అవినీతి పరుడు పోయిండు, పదవులు తీసుకున్నాడు పోయిండు. పోయిన వాళ్ళందరూ కూడా తాళ్ళతో సమానం. తాళ్ళతో అంటే వెళ్ళిపోయిండు. కొత్త లెక్కలు చూసుకున్న సామరంగా గణపురం అంటేనే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. మిమ్మల్ని అందరినీ మళ్ళా పదును పెట్టి సాత్తా. డేగా 40 సంవత్సరాల తర్వాత ముక్కు అరిగిపోతే, గోర్లు అరిగిపోతే
ఎత్తైన ప్రదేశానికి పోయి 2 నెలలు 3 నెలలు కిందికి రాకుండా ఉండి తన ముక్కును తనే రాకొని కొత్తగా చేసుకుంటుంది. అదేవిధంగా గోర్లు పోతే గోర్లు కూడా మీకు కొత్త గోర్లు వచ్చేటట్టు చేసుకుంటుంది. రెప్పలను కూడా ఈకలను కూడా పీకేసుకొని కొత్త రూపం దాల్చుకొని వస్తుంది. కసితో ఉంటుంది. ఉపాసం ఉండి ఇప్పుడు రాజన్న కూడా మరో రూపంలో రాబోతున్నాడు. రూపం మారింది రాజన్ననే. నూతన ఉత్సవంతో మిమ్మల్ని అందరినీ గొప్పగా రాబోయే రోజుల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీకోసం ఊరూరు తిరుగుతా, వాడ తిరుగుతా, ఒక్కొక్క వార్డు మెంబర్ని గెలిపించే బాధ్యత నాది అని చెప్పేసి సవిడంగా మనవి చేసుకుంటూ ఈరోజు ఈ ఉత్సాహము, ఈ జోష్ నాలో రావడానికి కారణం కేసీఆర్ చెప్పిన బాధ్యత. మీరందరూ ఎక్కడున్నా మొన్నటి వరకు గుట్టకొక్కడు, పుట్టకొక్కడు, రాయికొక్కడు, రప్పకొక్కడు ఏం చేయాలో తోయక అయోమయంలో ఉన్నాం. కానీ ఈరోజు రిజర్వేషన్ మళ్ళీ పునర్జీవం పోసుకొని ముందుకు వస్తున్నాం. మొన్ననే ఈస్టర్ పండుగ అయింది. ఈస్టర్ గుడ్ ఫ్రైడే అయింది, తెలుసు కదా. గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభుడు చంపేసిన దినం. బరబ్బా లాంటి దుర్మార్గుడు సిల్వ నుంచి వెళ్ళి బయటపడతాడు. ప్రజలే కోరుకుంటారు బరబ్బాను వదిలిపెట్టాలి, యేసు ప్రభుకు శిక్ష వేయాలని చెప్తాడు. ఆ బరబ్బా లాంటి నరరూప రాక్షసుడు కడియం శ్రీ, ఆయన పీడ మనకు పోయింది. ఇప్పుడు మళ్ళీ ఈస్టర్ పండుగ అంటే పునర్జీవం పొందడం. మళ్ళా రాజన్న బీఆర్ఎస్ పార్టీలో పూర్వ జన్మ మళ్ళీ పునర్జన్మించిండు. ఇక సాగు లేదు. సచ్చి పుట్టిన బిడ్డ ఇక చూసుకుందాం. ఇక రా ఇవాళ చేసిన ఎత్తులు జిత్తులు జరిగాయి. నేను ఇప్పుడు తెగించడానికి తెడ్డలింగం ఇక రా చూసుకున్నాం. నిండా మునిగిన ఇక సల్లేదు. నిన్ను ముంచడే నా పని. తొక్కేస్తాం బిడ్డ. గణపురము ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా నిన్ను తొక్కేస్తాం. ఎక్కడ కూడా తగ్గేదేలే. ఇక చూసుకున్నాం. నేనంటే మీరందరూ కూడా రాజన్నకు ప్రతిరూపంగా రేపు కడియం గారికి సిగ్గు, శరము, లజ్జ, ఇంకేమన్నా మానము, మర్యాద ఉంటే ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. రా, ఏ కులం పెట్టుకొని వస్తారో, ఏ గుర్తు పెట్టుకొని వస్తారో బిడ్డ. నేను బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద నేను ఉంటా. నీకు నాకు చెడుగుడు ఆడుకుంటాం. నా ప్రజలందరూ కూడా నా పక్షాన్ని ఉంటారు. ఎందుకంటే గణపురం నియోజకవర్గమే నా దేవాలయం. ప్రజలే నా దేవుళ్ళే నన్ను గెలిపిస్తారు. ఆ రకంగా మనమందరం కూడా ఈరోజు అసలు శిశులైన ఇచ్చిన పొట్లం. ఇక ఇప్పుడు పైసలన్నీ తీసుకొని కేసీఆర్ గారు దగ్గర పైసలు తీసుకొని రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొని మూటలు పట్టుకొని ఇద్దామని వస్తుండు. ఎవరిచ్చినా తీసుకోవాలి, ఎంత ఇచ్చినా తీసుకోవాలి, కారు గుర్తుకేసుకోవాలి. ఎవరిచ్చినా తీసుకో, ఎంత ఇచ్చినా తీసుకో, కారు గుర్తుకేసుకో. ఇక్కడ 50 తీసుకున్నాడు, అక్కడ 100 తీసుకున్నాడు. 155 కోట్లు మనములను కుదబెట్టి మనం గెలిపిస్తే మన బలాన్ని చూసుకొని ఆయన గెలిచి మనం అమ్ముకున్నాడు. కాబట్టి బిడ్డ కర్ర కాల్చి వాత పెట్టడానికి గణపురం బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మనకు 6 గంటల వరకు సమయం ఉన్నది. ఇంకా 15 నిమిషాల సమయం ఉన్నది. మనం 3 గంటల నుండి మహిళా మా తల్లులందరూ కూడా మరి ఎండను సైతం లెక్క చేయక దూపవుతుంటే కూడా ఇప్పుడేమో మావాడేమంటే ఇప్పుడేమో మహమ్మద్ కావ్య కడియం కథం ఇప్పుడట. తర్వాత 3 నెలల తర్వాత కడియం కథం. సో ఇది మన నినాదం. ఇప్పుడు కావ్య కథ, 3 నెలల తర్వాత కడియం కథం. ఈ దిశగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పుకుంటూ ఎక్కడన్నా ఎవడన్నా మొన్ననే కారు గుర్తుకు ఓటే ఏమన్నా వచ్చిన ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి చేయి గుర్తు ఏమంటే పోనీ బతుకు సిగ్గు లేదు నీకని చెప్పులే పట్టాలి, సీపుడులే పట్టాలి. నిన్ననే కారు గుర్తు అన్నావు కదా, మళ్ళీ ఇలా చేయి గుర్తు ఎట్లా అంటామని మీ దగ్గరికి వచ్చినప్పుడు మహిళలే ఒక్కొక్క దగ్గర సిప్పులు పట్టుకుంటారు, సీపులు పట్టుకుంటారు. ఇక మా మాదిగోళ్ళు అయితే డప్పులు పట్టుకుంటారు సాగు తప్పు కొట్టడానికి. సో కాబట్టి అన్ని రకాలుగా దిమ్మ దిగిపోవాలి, డిపాజిట్ రాకుండా గణపతులు చేయాలి. ఓవరాల్గా ఇద్దరిని ఊడగొట్టే లక్ష్యంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దాదాపు 3 గంటల నుండి ఎండలో ఉన్నందుకు దప్పికైనా ఓర్చుకొని ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తమ్ముడు చిన్న వయసు, నా కొడుకంత వయసు, మాచల గణేష్ మండలాధ్యక్షుడిగా చిన్న వయసులో
పెద్ద మండలం నియోజకవర్గ కేంద్రంలో వ్యయ ప్రయాసాల కొద్ది పెద్దోళ్ళు అయితే మొక్కుకుంటూ చిన్నోళ్ళు అయితే బతలాడుకుంటూ అందరి నోట్లే నాలుకై గత 3 సంవత్సరాల నుండి గొప్పగా పనిచేసిండు. దానికి పరాకాష్ట నిన్నటి నుండి ఇప్పటి వరకు నిద్రపోకుండా ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిండు. వీరితో సహా వీరికి సహకరించిన ఆట్ల కుమార్ కావచ్చు, మా బాలరాజు కావచ్చు, తాటికొండ సురేష్ కావచ్చు, తర్వాత మా చాగల్లు గణేష్ కావచ్చు, నర్సింహారెడ్డి పక్కన కోఆర్డినేటర్ నర్సన్న కావచ్చు, మా రమేష్, చాలా మంది వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి. అదేవిధంగా మా పావని మండల అధ్యక్షురాలు రమ్య, మరి సోషల్ ఇన్ఛార్జ్, అదేవిధంగా మమత మండల జగన్నాథపల్లి, తర్వాత రజిత, మునిగల రాజు గ్రామాధ్యక్షుడు, 2 సార్లు 3 సార్లు గ్రామాధ్యక్షుడుగా ఉంటాడు. నేను మండలంలో పదవిత లేదు సార్, నేను మా గ్రామానికి ఉంటానని చెప్పిండు మా రమేష్ నాయకు. ప్రతి ఒక్కరికి పేరున, ఎందుకంటే అందరి పేర్లు చెప్పలేను, సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీను మా మాజీ అధ్యక్షుడు సోదరుడు గట్టు శ్రీనివాస్, మిట్టల బంగ్లాసింగ్కి చాలా మంది ఇక్కడ కొందరు దుర్మార్గులు, తెలంగాణ ద్రోహులు, ఉద్యమకారులందరూ సిగ్గుబాలి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు, వాళ్ళ పేర్లు ఎత్తడం కూడా నాకు మంచిగా లేదు. పోయిళ్ళు అందుకని చెప్పిన వాళ్ళంతా తాలు కొట్టుకపోయింది. ఇప్పుడు అసలు సిసలైన ఇత్తన పొట్లు ఉన్నాయి, ఇత్తన పొట్లు ఇవన్నీ కూడా రేపు తూమెడైతే 4 పుట్లు, తూమెడైతే చాలు 4 పుట్లు పడతాయి. అట్లాంటి ఇత్తనాలు ఉన్నాయి, తప్పకుండా కాపాడుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ